గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల చేయడంతో ఈ రోజు జిల్లాలోన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం కూడా నెమ్మది నీరెత్తినట్లు వ్యవహరిస్తాం తప్ప పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు. ఈరోజు సెప్టెంబర్ 24 నుండి ఓపీ ఆరోగ్య వైద్య సేవలు నిలుపుదల చేసినారు. అక్టోబర్ 10 నుండి ఈరోజు మొత్తం అన్ని ఎమర్జెన్సీతో సహా కూడా ఇవాళ ఆరోగ్య సేవలు బంద్ చేయడంతో ఈ జిల్లాలో ఉండే అనారోగ్యంతో ఉండే ప్రజానీకము ఇవాళ తీవ్రమైన ఇబ్బందులు పడతారు. ఈ రోజు ఈ శ్రీకాకుళం మనకు స్వాతంత్రం వచ్చి సుమారు 78 సంవత్సరాలు కావస్తుంది. ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రభుత్వం సంఘంలో లేదు. ఈ రోజు ఏ చిన్న ప్రమాదం జరిగినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, కార్డియాలజీ సమస్య వచ్చినా ఇవాళ ఇచ్చాపురమోడు ఇవాళ విశాఖపట్నం తరలించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేయడంతో ఈ రోజు ఎమర్జెన్సీ సేవలైనా కార్డియాలజీ కానీ, న్యూరో కానీ, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి కానీ, అలాగే ఏ యొక్క చిన్న ప్రమాదాలు జరిగినా ఇవాళ ఆదుకునే నాదుడు లేని పరిస్థితి ఉంది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. అయినా సరే ప్రభుత్వం ఎందుకు నెమ్మది నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అని వీళ్ళు అడుగుతున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. అంతేకాదు ఈరోజు ఆరోగ్యశ్రీ సేవల వల్ల 3200 జబ్బులకి రాష్ట్రంలో సుమారుగా ఫ్రీ ఆథరైజేషన్ రోజుకి 9000 ఉండేవి. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఫ్రీ ఆథరైజేషన్ 250 ఉన్నాయి. ఈరోజు ప్రతిరోజు ఇట్లాంటి సేవలన్నీ కూడా నిలిచిపోయేసరికి పేదలు ప్రైవేట్ దగ్గర వైద్యం చేయించుకోలేక, ఆరోగ్యశ్రీ లేక ఈవేళ రోగాలతోని ఈవేళ అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అయినా ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదు అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ విషయం ముఖ్యమంత్రి గారికి తెలియదా, ఉప ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోతే ప్రజలు ఇబ్బంది పడతారని మీరు ఎంతసేపు కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు ఇవ్వడం, 1000 కోట్ల రూపాయలు ఇవాళ నడికామన్న భూమికి 22,000 కోట్ల రూపాయలు మీరు సబ్సిడీ ఇచ్చినారు. ఇవాళ వైద్య రంగాన్ని మీరు ఎందుకు డబ్బులు కేటాయించడం లేదని మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు కార్పొరేట్ల పక్షాన ఉన్నారా, ప్రజల పక్షాన ఉంటారా అని చెప్పి మనం అడుగు తెలుసుకున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య సేవల్ని వెంటనే పునరుద్ధరించాలా, లేకపోతే మాత్రం ప్రజలే ప్రతిఘటన చేస్తారని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.